జగన్మోహన్ రెడ్డి నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించినప్పటికీ జనాలు లేరని రోజా వాపోతున్నారా? నగరిలో రోజాని గెలిపించడం ఇక నా వల్ల కాదు అని ఎన్నికలకి ముందే జగన్మోహన్ రెడ్డి చేతులెత్తేశారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ఎన్నికలకు ముందే అసలు నగరి నియోజకవర్గంలో రోజా గారిని గెలిపించడం నా వల్ల కాదు అంటూ జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తేశారని, జగన్మోహన్ రెడ్డి నగరి పర్యటనకి వచ్చినప్పటికీ జనాలు లేరు అంటూ రోజా వాపోయారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మేడం అసలు ఏంటి నగరి నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? నగరి నియోజకవర్గంలో దాదాపు రోజా ఒక రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి నగర నియోజకవర్గంలోనే ఆమె రాజకీయ కార్యక్రమాలన్నీ సాగుతున్నాయి. తెలుగుదేశంలోకి వచ్చినప్పుడు కూడా ఆవిడకి నగర నియోజకవర్గమే ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆ రోజు ఆమె ఓడిపోయారు. దానికి కారణం ఏం చెప్పారంటే పార్టీ వాళ్ళే నన్ను ఓడించారు, అందుకోసమే నేను పార్టీ మారాను అని ఆమె ఎన్నోసార్లు చెప్పటం జరిగింది. సరే, అయితే అప్పుడు ఓడిపోయినా కానీ తర్వాత వైసీపీ పార్టీలో మొదటగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత వైసీపీ పార్టీలో పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత మళ్ళీ 2019లో మళ్ళీ వైసీపీ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. అంటే దాదాపు 2 సార్లు పోటీ చేసి 3 సార్లు పోటీ చేసి 2 సార్లు గెలిచారు. 2 సార్లు గెలిచిన తర్వాత మూడోసారికి వచ్చేసరికి ఏమవుద్దంటే ఎంతో కొంత యాంటీ ఇన్కంబరెన్స్ మూటగట్టుకుంటారు. అలా మూటగట్టుకోకుండా ఉండాలి అంటే వాళ్ళు శత విధాల అహర్నిశలు ప్రజలతో మమేకం అవుతూ ప్రజల సమస్యలను తీరుస్తూ ప్రజల్లో ఉండాలి. వాళ్ళు ప్రతి క్షణం ప్రజల్లో ఉన్నవాళ్ళు అసలు నా నియోజకవర్గమే నేనే నియోజకవర్గం అనేంతలా పనిచేస్తే తప్పితే మూడోసారి గెలవడం అనేది కుదరదు. అసలు ఈ రోజుల్లో ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ చూస్తే మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒకప్పుడు 5 రోజుల మ్యాచ్ చూసేవాళ్ళు, తర్వాత 2.5 టెస్ట్ మ్యాచ్లు, 2.5 రోజుల మ్యాచ్లు, తర్వాత వన్ డే మ్యాచ్లు. వన్ డే మ్యాచ్లు కూడా 50 ఓవర్స్ తీసేసి ఇప్పుడు 20 ఓవర్స్కి కుదించారు. T20లు వచ్చేసినాయి. అంటే ఏంటి, మనుషులు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తగ్గిపోయినాయి. ఒకరి మీదనే ఒక అభిప్రాయాన్ని ఉంచుకోవటం, మంచి అయినా చెడైనా ఉంచుకోవడం తగ్గిపోయింది మనుషులకి. అందుకే రిపీట్ అంటున్నారు. ఇప్పుడు ఓడిపోయారంటే ఈసారి గెలిపించాలి, ఇప్పుడు గెలిచారు అంటే ఈసారి ఓడించాలి. అదే పరిస్థితిలో ఇది తమిళనాడులో ఎక్కువ ఉండేది ఈ సాంప్రదాయం. అలాంటిది అది ఇప్పుడు ఇక్కడ అందరికీ అదే పాకిపోయింది. మరి ఒకసారి గెలిచిన తర్వాత మళ్ళీ రెండోసారి గెలవటమే కష్టమైనప్పుడు 2 సార్లు పోటీ చేసి గెలిచి మూడోసారి మళ్ళీ గెలవటం అనేది అసంభవమైన విషయం. కాకపోతే కొందరు దీన్ని సంభవంగా చేసుకునే మనుషులు ఉన్నారు. ఇప్పుడు చూడండి, చంద్రబాబు నాయుడు ఆయన కుప్పం నియోజకవర్గంలో ఆయన అలా గెలుస్తూ ఉంటారు. ఇలా కొంతమంది ఉన్నారు. అంటే వాళ్ళకి ఆ నియోజకవర్గాలు ఇక వాళ్ళకి పెట్టని కోటల్లాగా ఉండేవి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అట్లాంటి కోటలు కూడా బద్దలవుతున్న పరిస్థితి ఉంది. పోయినసారి కోడంగల్లో రేవంత్ రెడ్డి 2019 ఎలక్షన్స్లో ఓడిపోయాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి. ఆయన ఎప్పుడు అంటుండేవాడు ఏంటంటే ఒక చంద్రబాబు నాయుడుకి ఒక కుప్పం, ఇట్లా ఒక వైఎస్ రాజశేఖర రెడ్డికి పులివెందుల, అలాగే నాకు కోడంగల్ అన్నట్లు మాట్లాడుతుండేవాళ్ళు. కానీ పోయినసారి ఎన్నో రాజకీయ కుట్రల ఫలితంగా ఆయన ఓడిపోవటం జరిగింది. కానీ ఈసారి మళ్ళీ నిలబెట్టుకున్నాడు. ఆయన గెలిచాడు. అంటే ఇప్పుడు మనం రోజా దగ్గరకు వద్దాం. ఇది జనరల్గా ఉండే ఫినామినా. రోజా విషయంలో ఏం జరిగిందంటే మొదటిసారి 2014లో గెలిచినప్పుడు ఆమె నియోజకవర్గం మీద కాన్సన్ట్రేషన్ చేయటం తగ్గించి తెలుగుదేశం వాళ్ళని టార్గెట్ చేసి అసెంబ్లీలో అల్లరి ఎలా చెయ్యాలి, అల్లరి చేయడం మాత్రమే నేను అంటే చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి ఏం టాస్క్లు ఇస్తాడు, జగన్ రెడ్డి ఆ టాస్కుల్ని తూచా తప్పకుండా తన రాజకీయ జీవితానికి ఇది ఒక మాయని మచ్చ అవుతుందేమో, తనకి వ్యక్తిగతంగా తనకి నష్టమేమో, తన పరువు ప్రతిష్ట ఇట్లాంటి వాటన్నిటికీ అనే రెండో ఆలోచన లేకుండా
తను జగన్ రెడ్డి ఏమి ఇస్తే అవి అతని ఆదేశాల ప్రకారమే పనిచేసింది. కానీ తను పనిచేయవలసింది ఎవరి కోసం? ప్రజల కోసం, ప్రజల ఆకాంక్షల కోసం. ప్రజల ఆదేశానుసారాల మేర పనిచేయాల్సిన వ్యక్తి కాస్త జగన్ ఆదేశానుసారాల మేరగా పనిచేయటం వల్ల తను ఆ నియోజకవర్గంలో ఒక చెడ్డ పేరు మూటగట్టుకుంది. అయినప్పటికీ 2019లో ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డి గాలి వీచి ఆ గాలిలో ఏదో బ్రతుకు జీవుడా అన్నట్లు బయటపడింది తప్పితే మంచి మెజారిటీతో అయితే తను రాలా. మొదటిసారి గెలిచినప్పుడు 2014లోనూ పెద్ద మెజారిటీ లేదు, 2019లోనూ పెద్ద మెజారిటీ లేదు. అంటే దీని అర్థం ఏంటి అంటే తనకి గడ్డు కాలం మొదలైంది అని అర్థం రాజకీయంగా. కానీ తను అది అర్థం చేసుకోకుండా అసలు ఇలా నేల మీద నిలబడకుండా పాత రాజకీయాల్లో అనుభవాలు, వేరే వారికి జరిగిన అనుభవాలే అట్లాంటి వాటిని మనం గుణపాఠాలుగా తీసుకోవాలి. మనకు జరిగిన అనుభవాలని కూడా మనం గుణపాఠాలుగా తీసుకోవాలి. మంచి జరిగినా జాగ్రత్త పడాలి, చెడు జరిగినా ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్త పడాలి. ఇవేమీ చేయలే. ఈమె అసలు ఫార్ములాలకు వ్యతిరేకం. రోజా వ్యతిరేకంగా ఉండి రోజా ఆ నియోజకవర్గంలో ఎంత వ్యతిరేకతను మూటగట్టుకోవటం. ఇది కేవలం ప్రజల్లో కాదండి, తన సొంత పార్టీ వాళ్ళతో కూడా ఒక వ్యతిరేకతను మూటగట్టుకుని ఎవ్వరూ సహకరించకుండా తను ఒక ఒంటి స్తంభం మేడ నిర్మించుకొని ఆ ఒంటి స్తంభం మేడ మీదనే ఉండి నాకు వీళ్ళందరూ ఓట్లేస్తారు, మళ్ళీ నేనే ఎమ్మెల్యేని అని. సరే, ఆమె రాజకీయ జీవితానికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటి అంటే ఆమె హైదరాబాద్లోనే ఉండటము, అలాగే తన ఆర్థిక అవసరాల దృష్ట్యా కావచ్చు, లేకపోతే ఇది కూడా ఒక రకమైన గ్లామరు అంటే పాపులారిటీ వస్తుంది అనే ఉద్దేశంతో తను టీవీ ప్రోగ్రామ్స్లో ఉండటం కూడా, మీడియాలో ఉండటం కూడా ఒక రకంగా తనకి నెగిటివ్ పాయింట్ అయిందనే చెప్పొచ్చు. ఈ చివరి 2.5 ఏళ్ల నుంచి ఆవిడ మంత్రిగా చేస్తూ కూడా అది పెద్ద ప్రాధాన్యత ఉన్న మంత్రిత్వ శాఖ కాదు. మరి అలాంటప్పుడు ఎక్కువ పనులు ఉండవు కాబట్టి నియోజకవర్గం మీద ఆమె కాన్సన్ట్రేషన్ చేయలే. లేదు, ఏం చేస్తుంటుందంటే సంక్రాంతి పండగ అట్లాంటప్పుడు కొంచెం మీడియా అటెన్షన్ కోసం అక్కడికి వెళ్ళి అక్కడ ఆ ఇంట్లో వంటలు చేయటము, లేకపోతే అక్కడ పండగ జరుపుకున్నట్టు చెప్పటం తప్పితే నియోజకవర్గంలో ఉన్నది తక్కువ. ఈ కారణాలన్నీ కూడా రోజాకి వ్యతిరేక పరిస్థితులు వచ్చాయి. పైగా అక్కడ ఒక గాడ్ ఫాదర్ ఉన్నాడు. ఆ గాడ్ ఫాదరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయనతోటి పొసకదేవుడికి. ఆయనకేమో ఈమెను ఒక రాజకీయ నాయకురాలుగా చూడటం కంటే కూడా ఒక మహిళగా చూడటానికి ఇష్టపడతాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈమెమో నన్ను మహిళగా చూడకండి, నన్ను ఒక రాజకీయ నాయకురాలుగా చూడండి, నాకేంటి తక్కువ, నేను ఇందిరాగాంధీ కంటే కూడా ఎక్కువ అన్న ఫీలింగ్లో ఈవిడ వ్యవహరిస్తుంది. ఈ వ్యవహార శైలితో కూడా చాలామంది విసిగిపోయారు. ఇవన్నీ ఒక ఎత్తు అండి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకొకటి పదే తిరుమలకు వెళ్ళడం కూడా చాలా వివాదాస్పదమైంది. దాని గురించి కూడా చాలా ఎక్కువ మంది విమర్శలకి ఈమె బలవ్వటానికి కూడా ఒక కారణం, అంటే గురి అవ్వటానికి ఒక కారణం ఏంటి అంటే అసలు తిరుమల అన్నిసార్లు ఎందుకు వెళ్తుంది, వెళ్ళిన ప్రతిసారి ఒక మంది మార్బలంతో పటాటోపాలతోటి ఎందుకు వెళ్తుంది. మొన్న ఎవరో జబర్దస్త్ ఆర్పి అనుకుంటా ఒక జోక్ లాగా చెప్పాడు, ఏంటండి ఒక రైలు భోగి వస్తుంది ఆమెతో పాటు అని. పనేం లేదు కదా, పొద్దాక తిరుమలకి రావటం, వచ్చేప్పుడు జనాలను వేసుకురావటం, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటుంది అని అన్నాడు. ఇంతకుముందు కూడా వార్తల్లో వచ్చింది ఈ మాట. ఏది ఏమైనా సరే తన నోటి దురుసు వల్ల కావచ్చు, తల బిరుసు వల్ల కావచ్చు, ఒక వ్యూహం లేకపోవటం వల్ల కావచ్చు, ముందు చూపు లేకపోవటం కావచ్చు, ఇవన్నీ కూడా రోజా ప్రతిష్ట మసకబారటానికి ఇవన్నీ కారణాలు. కానీ రోజా దగ్గర ఒక తెగింపు, ఒక మాటకారితనము, ఒక విషయాల పట్ల ఎంతో కొంత అవగాహన ఉండటము, సమయోచితంగా సందర్భోచితంగా మాట్లాడగలిగిన నేర్పు ఇవన్నీ ఉన్నాయి.
మరి ఇన్ని ఉండి కూడా రోజా ఇలా అవ్వడానికి కారణం ఇందాక మనం చెప్పుకున్నట్లు నోటి దురుసు, తలబిరుసు, తను చాలా ప్రత్యేకం అని అనుకొని అందరితోనూ కలిసిపోకపోవటము, ఈ కారణాలన్నిటితోటి రోజాకి ఈ పరిస్థితి వచ్చిందని చెప్పొచ్చు. కానీ తనేమనుకుంది అంటే వీళ్ళు ఎవరన్నా ఉన్నా లేకపోయినా నాకు జగన్ ఉంటే చాలు, జగన్ అండదండలు ఉంటే చాలు అనుకుంది. ఇప్పుడు సాక్షాత్తు జగన్ వస్తే కూడా ఏమీ ప్రయోజనం లేకుండా అయిపోయింది. ఇది ఒక రకంగా ఏంటి అంటే జగన్ను చూసి ఓట్లు వేస్తారు అనే రోజులు పోయినాయి, నన్ను చూసి ఓటేయండి అనే రోజులు పోయినాయి. ఇవాళ క్యాండిడేట్లనే చూస్తున్నారు ప్రజలు కూడా. అందుకని ఇది ఒక రకంగా శుభపరిణామం. ఈ శుభపరిణామమే రోజాకి గట్టి ఎదురుదెబ్బ. ఓకే.